అమ్మ రైసు సాంబారి పెరుగు అటు సైడ్ ఉందమ్మా సుబ్రహ్మణ్య స్వామి గుడి కదా. ఇక్కడ కూరలో పులిహారి రైస్ పెట్టింది. ఆ సైడ్కి వెళ్ళిపోతే వాటర్ అన్ని అక్కడ ఉన్నాయి మా సైడ్ని. తెలిసిన పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద అఖండ అన్న సమతారం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఈ యొక్క సందర్భంలో పాల్గొనాల్సి కోరుచున్నాం. మోపిదేవి సత్యనారాయణ గారు 110 రూపాయలు. ఒడిగు జ్యోతి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కలగాలని కోరుతూ ఉన్నాం. చెప్తున్నా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎలవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం. ఈ కార్తీక మాస పుణ్య ఫలితాన్ని 30 రోజుల ముందున్న స్వామివారి ఈ రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు చేస్తున్నారు. కావున భక్తులు 50 మంది కూడా పిల్లలు పెద్దలు దాతలు దంపతులు కార్యకర్తలు యజమానులు కమిటీ వారు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పార్వతీ మల్లేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి ఈ కార్తీక మాస పుణ్య ఫలితాన్ని పొంది సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నాను. రాజా బంగాళపూర్ కడికి వెళ్ళు, అక్కడ ఒకరు లేరు, అటు వెళ్ళి బంగాళపూర్. తినుకొండ వెంకట్రావు గారు, పద్దయ్య గారు వెంకట్రావు గారు 300 రూపాయలు. రావూరి జగన్నాథం గారు బాలవాస్తవులు 100 రూపాయలు. పిప్పల సూర్యరావు గారు తండ్రి సాంబమూర్తి గారు 500 రూపాయలు కానుకలు అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎలవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం. వెంకటేశ్వరరావు గారు వెంకట గారు బాగా వాస్తవులు 200 రూపాయలు కానుకలు అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం ఎల్లవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం. వాడిన తర్వాత మీరు భోజనం చేసినటువంటి ఇస్తర్లన్నింటిని కూడా ఆ గేటు బయట ఉన్నటువంటి ట్రాక్టర్లు మాత్రం వేసి ఎక్కడ పాడేయకుండా కమిటీ ఇంటి ఆదిత్య గారు ఎంసీ గారు ఈరోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం.
రూపాయలు కానుకలు వారికి వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. సిద్ధిరెడ్డి నరసింహారావు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతూ ఉన్నాం. ఆయన ఇవ్వబట్టే మనం ఇలా ఉన్నామని తెలుసుకోవడమే భక్తి. ఓం నమః శివాయ. భక్త మహాశయ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులు ప్రతి వారు కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి ఈ యొక్క పవిత్ర కార్తీక మాసం ఆఖరి రోజైనటువంటి యొక్క పాడ్యమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో భోజనం చేస్తే ఈ నెలలు కూడా కార్తీక మాసం అంతా కూడా పూజ చేసినటువంటి సాంబారు పెరుగు రైస్ కూడా అక్కడమ్మా. ఆత్మాశయ అన్న సందర్భం జరుగుతున్నది. సూర్యారావు గారు 50 రూపాయలు కానుకలు అందించారు. అచ్చమ్మా సాంబార్ రైస్ పెరుగు అటు సైడ్ రైస్ పెరుగు అటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి కదా. రైస్ సాంబారు పెరుగు వాటర్ అంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది. 100 రూపాయలు మోతా సాయి గారు 100 రూపాయలు కానుకలు అందించారు. వీరందరికీ కూడా ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. గొప్పల వెంకటేశ్వర గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగజేయాలని కోరుతున్నాం. ఇనుకోడానికి అందించారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుతూ ఉన్నాం. సాంబార్ అక్కడ రైస్ సాంబార్ పెరుగు వాటర్ అంది. ఆ సైడ్ నేను ఆ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇంకా సైడ్కి వెళ్ళిపోండి. సత్యంగా ఆ సైడ్కి వెళ్ళిపోండి. రైస్ పెరిగింది ఆ సైడ్ ఉన్నాయి. సత్యంగా విష్ణుమూర్తి గారు 100 రూపాయలు, గుర్తుల సుబ్బారావు గారు 200 రూపాయలు కానుకలు. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులు.
మన గ్రామంలో కొలువు తీరున్నటువంటి శ్రీ 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 పార్వతీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో పవిత్ర కార్తీక మాసం 30 రోజులు ముగిసి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ భగవంతుడి యొక్క ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి కేదారేశ్వర స్వామి అయినటువంటి ఆ పరమశివుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని మనం చేస్తూ ఉన్నాం. తప్పలేదు రోజు తప్పలేదు. శెట్టి వరప్రసాద్ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబం ఇనుకొండ సత్యనారాయణ గారు తండ్రి ధర్మారావు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా భోజనానికి వెళ్లే భక్తులు ఆలయానికి ఎడం పక్కన ఉన్నటువంటి కౌంటర్లో భోజనాలు పెడుతున్నారు. అవి తీసుకుని కుడి పక్కన ఉన్నటువంటి కౌంటర్లో భోజనం ప్లేట్లు ఎవరు కూడా గుడి లోపల వేయకుండా అక్కడ గేటు దగ్గర ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో వేసి కమిటీ వారికి సహకరించాలని మనం చేస్తున్నాం. ఈనుకొండ అర్జునరావు గారు ఈనుకొండ అర్జునరావు గారు 200 రూపాయలు కానుక అందించారు. అలాగే మారిశెట్టి సాయి గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమశివుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం. అప్పన సూర్యప్రసాద్ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. భోజనం చేసిన ప్రతి వారు కూడా మీరు భోజనం చేసినటువంటి భోజనం ప్లేట్లు అక్కడ పాము పుట్ట దగ్గర ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్లో వేసి కమిటీ వారికి సహకరిస్తామని ఉన్నాం. బొలిశెట్టి మారీ గారు తండ్రి అప్పారావు గారు 200 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమశివుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతూ ఉన్నాం. భోజనానికి వచ్చేటటువంటి భక్తులు గుడికి 50 రూపాయలు కానుక అందించారు. అలాగే ఇనుకొండ సత్యనారాయణ కోరుతూ కొత్తూరి నాగరాజు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి ఈ యొక్క అన్నసంతర్పణ కార్యక్రమానికి నరసాపురం చోడగట్టు రామరాజు గారు వారి కుమారుడు శ్రీనివాస్ గారు సామారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ పరమేశ్వరుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అందించారు. వారికి వారి కుటుంబానికి పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతూ ఉన్నాం. సాధనాల శ్రీనివాస్ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం కలగాలని కోరుతూ ఉన్నాం. ఇంటి నరసింహారావు గారు 100 రూపాయలు కానుక అందించారు.
రూపాయి కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం కలిగేయాలని కోరుతున్నాం. రుద్రరాజు శ్రీరామరాజు గారు వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతూ ఉన్నాం. అప్పన వెంకట రామారావు గారు 110 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం కలిగేయాలని కోరుతున్నాం. మోపుదేవి ఏసు గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. మోపుదేవి సీతారావు గారు 100 ఇచ్చారు. యార్లగడ్డ కాశీరత్నం గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. దేవరపు శ్రీనివాసరావు గారు తండ్రి సత్యనారాయణ గారు 200 రూపాయలు కానుక ఇచ్చారు. పుత్తూరు శివనాగరాజు గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. దాట్ల మోపుదేవి శ్రీని గారు తండ్రి వెంకటరెడ్డి గారు 200 రూపాయలు కానుక ఇచ్చారు. చెల్లిగేల పండురావు గారు గారు 50 రూపాయలు కానుక ఇచ్చారు. సిద్ధిరెడ్డి సత్యనారాయణ గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. గాడి రామాంజలి గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. గాడి రామాంజలి గారు 100 రూపాయలు. ఏడుకొండల గారు 120 రూపాయలు కానుక 11 రూపాయలు కానుక ఇచ్చారు. కొబ్బరాటి సత్యరాజు గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వీరందరికీ కూడా ఆ కేదారేశ్వర స్వామి పార్వతీ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం. భక్త మహాశయ అన్న సంతర్పణ కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కార్తీక మాసం పవిత్ర మాసం. ఈ యొక్క కార్తీక మాసం ఆఖరి పోలీ పాఠ్యం సందర్భంగా ఈ రోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరు భోంచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కమిటీ వారికి సహకరిస్తారని మనం చేస్తున్నాం. అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ పుత్తూరి నరసింహరాజు గారు పోలవరం వాస్తవులు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. వడ్డీ పునరేకాంక్షుడు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం ఎల్లవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం. కరి రామస్వామి గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుతూ ఉన్నాం. గురుపూడి రాజారావు గారు 200 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి స్వామి కలగజేయాలని కోరుతూ ఉన్నాం. కౌరు వంశీ గారు 200 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగజేయాలని కోరుతున్నాం. కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం కలగజేయాలని కోరుతున్నాం.
దొంగ సీతారాం గారు కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మహాశయ సాంబారు పెరుగు రైస్ వాటర్ సైడ్ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఆశీస్సులు పొందుతారని మనం చేస్తున్నాం. పవిత్ర కార్తీక మాసం ఆఖరి పోయి వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతూ ఉన్నాం. ఇంకో బల్ల వేసుకోవాలి. ఆ బల్ల కొంచెం యువతలో జరుపుకుని కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. కొంచెం మట్టి ఉందని బల్లకి వేసుకోవాలి. పెట్టించుకుని వెంటనే వెళ్ళిపోతారు. శ్రీనివాస్ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతూ ఉన్నాం. ఇనుకొండ ప్రసాద్ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతూ ఉన్నాం. ఇనుకొండ శ్రీనివాసరావు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలగాలని కోరుతూ ఉన్నాం. అక్కడ చేస్తారు కాబట్టి భక్తులు కమిటీ వారికి సహకరిస్తారని మనం చేస్తున్నాం. తిప్పల్ల మమోత్తర్ల దగ్గర ట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు. ఆ ట్రాక్టర్లో మీ భోజనం చేసినటువంటి విస్తరణ వేసి కమిటీ వారికి సహకరిస్తారని మనం చేస్తున్నాం. కుప్పిరెడ్డి రామకృష్ణ గారు 200 రూపాయలు కానుక అందించారు. ఆంజనేయ గారు 100 రూపాయలు కానుక అందించారు. కూడా ఆ పరమేశ్వరి ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతున్నాం. రైస్ వేసుకునే సైడ్ ఏమన్నా సైడ్ ఏమన్నా భక్తులందరూ కూడా భోజనం చేసే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అప్పుడు గోపాలకృష్ణమూర్తి గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి ఆ పరమేశ్వరి ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కోరుతున్నాం. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. సిద్దిరెడ్డి నాగేశ్వరరావు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరి ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతున్నాం. సోలా సత్యనారాయణ గారు 200 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. సాంబారు పెరిగి వేసింది కూడా లైన్గా వేసుకోవాలమ్మా. సాంబారు పెరిగి మోకా శ్రీనివాసరావు గారు 201 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. వారు అందరూ కూడా లైన్ కావాలి పిల్ల. సిద్దిరెడ్డి ధనరాజు గారు అనుగ్రహం ఎల్లవేళ కోరుతున్నాం.
ఎవరు గెలుకోవద్దు. కానుకందించారు వారి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ విజయాన్ని కోరుతున్నాం. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు 500 రూపాయలు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. దేవగానుగుల సుబ్బారావు గారు ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. మల్లాడి రాజు గారు మానేపల్లి వాస్తవ్యులు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి కూడా పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. కర్రీ యేసుబాబు గారు పల్లిపోలవరం వాస్తవ్యులు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం కలగాలని కోరుతున్నాం. వారి కుటుంబానికి స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. ఆళ్ళ విష్ణు గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ప్రసాద కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం చేస్తున్నాం. సాంబారు రైస్ పెరుగు సైడ్ అమ్మా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. రావూరి నాగేశ్వరరావు గారు బాడ వాస్తవులు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని దివ్యాంధ్ర ఆశీస్సులు బాడ వాస్తవులు జక్కంపూడి సత్యనారాయణ గారు 100 రూపాయలు 200 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని దివ్యానుగ్రహం అంతా వెంకటేశ్వరరావు గారు చిన్న గారు 100 రూపాయలు కానుక అందించారు. చింత దుర్గారావు గారు 100 రూపాయలు కానుక అందించారు. కోతు హరిచంద్ర ప్రసాద్ గారు అనుగ్రహం కలగాలని కోరుతున్నాం. అలాగే వేమల రాంబాబు గారు 50 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా పరమేశ్వరుని ఆశీస్సులు అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. లక్ష్మీ గణపతి కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా పరమేశ్వరుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతున్నాం. వారికి కూడా పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. నారాయణ వెంకటేశ్వర వారికి వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతున్నాం. ముచ్చర్ల తాతాజీ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. ఎలపగొట్టి సత్యనారాయణ గారు కలగంపూడి వాస్తవ్యులు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమశివుని ఆశీస్సులు అనుగ్రహం కలగజేయాలని కోరుతున్నాం. కొండపల్లి కోరుతున్నాం. మోగుదేవి నాగబాబు గారు 100 రూపాయలు కానుక అందించారు. మోగులో నాగబాబు గారు తండ్రి సత్యనారాయణ గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుతున్నాం. వంద రాంబాబు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతున్నాం. ఇంటి ఆదినారాయణ గారు బాడ వాస్తవులు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా భగవంతుని ఆశీస్సులు పార్వతీ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. వాటర్ కూడా అక్కడే ఉందమ్మా. భోజనం చేసిన భక్తులందరూ కూడా మీరు భోజనం చేసినటువంటి భోజనం ప్లేట్లు గ్లాసులు కూడా పాము పుట్టినటువంటి ప్రదేశంలో ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రాక్టర్లో మీరు భోజనం చేసిన భోజన ప్లేట్లు గ్లాసులు వేసి కమిటీ వారికి ఆలయానికి సహకరిస్తారని మనం చేస్తున్నాం. ఆ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. భక్తులందరూ కూడా మళ్ళీ రైసు పెరుగు సాంబారు అక్కడ వేస్తారు. భోజనం చేసిన తర్వాత భోజనం విస్తరులు భక్తులు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళ కలగజేయాలని కోరుతూ ఉన్నాం.
భక్త మహాశయ మన గ్రామంలో కొలువు తీరు ఉన్నటువంటి శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో పవిత్ర కార్తీక మాసం ఆఖరి పోలీ పాడ్యం సందర్భంగా ఈరోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క ఆలయ సన్నిధిని ఇచ్చేసి వెంకటరత్నం గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళ కలగాలని కోరుతూ ఉన్నాం. మేడిసెల్ల శేషారావు గారు 100 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుతూ ఉన్నాం. లేదంటే తింటాక లేదన్నా కదా మరి ఇక్కడికి ఆ సైడ్కి వెళ్ళిపోవాలమ్మా. భోజనం పెట్టించుకున్న వాళ్ళు సాంబార్ రైస్ పెరుగు ఆ సైడ్గా ఉంది. ఆ సైడ్కి వెళ్ళిపోవాలి. సత్యనారాయణ గారు తండ్రి వెంకటనారాయణ గారు కొట్టి పెద్దోళ్ళు గారు 116 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎలా కలగాలని కోరుతున్నాం. వినుకొండ వెంకటేశ్వరరావు గారు ఐబీఆర్ గారు సొసైటీ అధ్యక్షులు తెలుగు కుటుంబానికి కూడా పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. సిద్ధిరెడ్డి అప్పారావు గారు అనుగ్రహం ఎలవేళ కలగాలని కోరుతూ ఉన్నాం. కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. ముక్కు వీరాంజనేయులు గారు 50 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. ముచ్చిల్ల నరసింహారావు గారు 300 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి కూడా పార్వతీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు కలగజేయాలని కోరుతూ ఉన్నాం. భారవాస్తవులు ఎలబగుర్తి ఉమామహేశ్వరరావు గారు 500 రూపాయలు కానుక అందించారు. వారికి వారి కుటుంబానికి పరమేశ్వరుని ఆశీస్సులు కలగాలని కోరుతున్నాం. నాగబాబు మనం ఎంత చెప్పినా ప్లేట్లు తిన్నారని వేస్తున్నారు. ఒకసారి కంటి వారు వెళ్ళి అక్కడ సహకరించాలి. బైక్లో చెప్పినంత మాత్రం వేయట్లేదు.